కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎన్ లక్ష్మయ్య గారు అయితే మన దగ్గర ఉన్నారు. సేవలు కానీ అందించినవి చాలా ఉన్నాయి. ఆ సేవలను గుర్తించి పబ్లిక్ అనేది బోల్డర్ కానీ రోడ్లు కానీ ఈ మోరీలు కానీ చాలా మంచి కార్యక్రమాలు చేపట్టిన ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్ అక్కడిక్కడ ఉండేది కానీ ఆయన మాత్రం పల్లెల్లో ఉండే. కాబట్టి పబ్లిక్ జనాలు ఏమంటున్నారంటే ఇంతకుముందు టీఆర్ఎస్ నుండి చేసింది ఏమీ లేదు, హలో హాయ్ నమస్తే. మనం ప్రస్తుతం అయితే పరిగి నియోజకవర్గ ముకర్లాబాద్ గ్రామంలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి ఎన్ లక్ష్మయ్య గారు అయితే మన దగ్గర ఉన్నారు. మరి ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారం అయితే వచ్చింది. మరి ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డ సీఎం కావడం జరిగింది. కొన్ని విషయాల గురించి, అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది. మరి అన్న ఏమైనా కంటెస్టింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా లేదనే విషయం గురించి ఇక అన్నగారు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న, మీ జర్నీ ఎలా కొనసాగింది రాజకీయంలో? మనం ఉన్నన్ని రోజులు అయితే జర్నీ చాలా అద్భుతంగా జరిగింది. గ్రామ ప్రజల గిట ఉమ్మడి అన్నారెడ్డిపల్లి తాండా, ముందల్ తాండా, మొకర్రాబాద్ విలేజ్ ఈ 3 జీపీలని అప్పుడు ఒకటే జీపీగా ఉండే. ఈ పెద్ద జీపీగా సర్పంచ్గా అయినప్పటికీ నేను చాలా అనుభవాలు కానీ పబ్లిక్ సేవలు కానీ అందించినవి చాలా ఉన్నాయి. ఆ సేవలను గుర్తించి పబ్లిక్ అనేది బోల్డర్ కానీ రోడ్లు కానీ ఈ మోరీలు కానీ చాలా మంచి కార్యక్రమాలు చేపట్టిన. మన జీపీ ఉమ్మడి జీపీలో ఒకటే ఉన్నాయి కాబట్టి 25 బోల్డరు ఎట్ ఏ టైం వేయడం జరిగింది. అప్పుడు చాలా మంచి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నాం. అన్న, మీరైతే కష్టపడ్డారు. ఇప్పుడు ఈరోజు పరిగి నియోజకవర్గ సంబంధించి 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వానికి, అదేవిధంగా 9 నెలలు కావస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది. మరి దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తా ఉందా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఓన్లీ ఉన్న వాళ్ళకే సమకూర్చింది తప్ప బీద వాళ్ళకైతే ఏం చేయలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలైనా ఇప్పటికీ రుణమాఫీలు కానీ మన పింఛన్లు కానీ చాలా మందికి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కానీ గుర్తించి రేషన్ కార్డులు కానీ అవన్నీ చేయాలని ఇప్పటికీ రేవంత్ రెడ్డి చాలా సూచనలు సలహాలు ఇస్తున్నాడు. ఇప్పుడైతే మన ఎమ్మెల్యే గారి గురించి మనం మాట్లాడుకుందాం. ఒక టాక్ అయితే వినబడతా ఉంది ఈ కాన్స్టిట్యున్సీలో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యే కాదు మంత్రి అవకాశాలు ఉన్నాయి అని ఒక వాదన అయితే వినబడుతుంది. ఎంతవరకు వాస్తవం? ఈరోజు 100% ఆయన చేసే సేవలు బట్టి మంత్రి ఇదివరకే వచ్చేదుండే కానీ ఆయన రాత్రి పగులు గ్రామాన పల్లెన నిద్ర అనేది లేకుండా అందరూ ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్ అక్కడిక్కడ ఉండేది కానీ ఆయన మాత్రం పల్లెల్లో ఉండే నిద్రాహారాలకు బాగా ఉండి పబ్లిక్ సేవలు చేయబోతున్నాడు. 100% దాన్ని గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయనకు ఒక మంత్రి పదవి ఎట్లయినా ఇస్తాడని ఆశిస్తున్నాం. ఈరోజన మనం ఇంకొక విషయం మాట్లాడుకుందాం. పక్క కాన్స్టిట్యున్సీ కొడంగల్, అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డ. ఇంకొకటి, ఈ పాలమూరుకి ఒక ప్రత్యేకత ఉంది, కరువు జిల్లా, వలసల జిల్లా. మరి ఇలాంటి వలసల జిల్లా, కరువు జిల్లా ఉన్నటువంటి ఇక్కడ వ్యక్తి ఈరోజు సీఎం కావడం జరిగింది. మరి ఇక్కడ కరువు కాటకాలు మొత్తం క్లియర్ అయిపోతారు. 100% ప్రభుత్వం చేయలేరు కాబట్టి ఇదే పాలమూరు జిల్లాకు సంబంధించిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలని తాండ్రు, కోడంగల్ ఇవన్నీ రహదారులు కానీ చాలా డెవలప్ వలస వైనలను కానీ చాలా గుర్తించిండు. అది లేకుండా ఈ జిల్లాని చాలా అభివృద్ధిలోకి చేస్తారని కోరుకుంటున్నాం. అన్న, ఇంకొక విషయం అన్న, లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది అన్న. ఈ ముకర్లాబాద్
మన గ్రామ పంచాయతీ చూసుకుందాం. ఈ గ్రామంలో మీ ప్రస్తావన ఎక్కువగా వినబడతా ఉంది. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్ లో కంపల్సరీగా నిలబడతా ఉన్నాడు, బరిలో దిగుతున్నాడు అనే ఈ వాదన వినబడుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది ఖచ్చితంగా నేను అనుకునేది కాదు. 18 వరకు ఇంతకుముందు సర్పంచ్ చేసి కాంగ్రెస్ పార్టీలనే చాలా అభివృద్ధి పనులు చేసిన కాబట్టి పబ్లిక్ జనాలు ఏమంటున్నారంటే ఇంతకుముందు టీఆర్ఎస్ నుండి చేసింది ఏమీ లేదు, ఎక్కడైనా ఏమైనా నువ్వు అందుబాటులో ఉంటావు కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు గిట ఖచ్చితంగా నువ్వు నిలబడాలని ప్రతి ఒక్క ఓటర్స్ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళ కోరిక మేరకు నేను బరిలో దిగబోతున్నాను. అన్నా, ఇంతకుముందు నువ్వు ఏమైనా పదవులు చేసావా? నేను ఇంతకుముందు ఆల్రెడీ డీలర్గా పనిచేస్తున్నా. మా భార్య ఆల్రెడీ ఎక్స్ సర్పంచ్గా పనిచేసింది. ఈ 2 పదవులు మాత్రం చేస్తున్నా. మత్స్యకారుల ప్రెసిడెంట్ నేనే, జిల్లా డైరెక్టర్, మత్స్యకారుల మండల్ జనరల్ సెక్రటరీ. చాలా హోదాల్లో ప్రతి ఒక్క దాంట్లో నాకు ఇవ్వడం జరిగింది, దాన్ని ఉపయోగించుకున్నాను. అంటే యాక్చువల్గా ఈ గ్రామ ప్రజలు మీకు ఆల్రెడీ మీ కుటుంబంలోనే మీ మేడం గారికి ఒక బాధ్యత ఇచ్చారు ఆల్రెడీ. అదేవిధంగా పార్టీ తరపును చూస్తే మీకు కూడా కొన్ని పదవులు అయితే అనుభవించిన అనుభవం ఉంది మీకు. అంటే ఆ అనుభవపూర్వకంగానే ఇప్పుడు లోకల్ బాడీలో దిగుతున్నారా? 100% ఆ అనుభవపూర్వకంగానే ప్రజల గిట్ట మళ్ళీ రావాలి, వస్తే నీవే రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక మేరకు మనం బారిలో దిగబోతున్నాం. అన్న, యాక్చువల్గా మీ కుటుంబాన్ని మిమ్మల్ని రెండోసారి నిలబడండి అని కోరుకోవడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ప్రజలు వాళ్లకు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, నీళ్లు కానీ, మోరీలు కానీ, నిధులు కానీ, కొన్ని కార్యక్రమాలు మంచి చేయడం వల్లనే ఈరోజు మళ్ళీ నేను అనేది ఏంది అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. అన్న, ఇంకొక విషయం, మీ పైన ఒక వాదన ఉంది. ఏమైనా ఆపద ఉంటే దాన్ని క్లియర్ చేసే కెపాసిటీ ఉంది అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? 100% ఖచ్చితంగా అది ఎంబడే సాల్వ్ చేసే ప్రయత్నాలు చేపిస్తున్నా గిట. పాజిటివ్ ఉండడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ప్రధాన కారణం అంటే మనం చేసే పనులను బట్టి, మనం అందరితో మంచిగా ఉండడం బట్టి, ఇదే వాళ్ళు నాకు ఇప్పటి వరకు గిట వెనుక ఉండి ఆదుకుంటున్నారు. అన్న, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో మీరైతే బరిలో దిగబోతున్నారు. ఈ గ్రామానికి మీ నేతృత్వంలో ఏ ఏ కార్యక్రమాలు చేస్తారు? ఖచ్చితంగా మోరీలు అనేది చాలా ప్రాబ్లం ఉంది. అది డ్రైనేజ్గా మారవాలని, పెద్ద ఎత్తున డ్రైనేజ్గా మారవాలని కొన్ని సిసి రోడ్లు ఒక 10 ఫీట్లే ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని 14 ఫీట్ల రోడ్లు చేయాలని, కొన్ని మెటల్ రోడ్లు కానీ, కొన్ని అక్కడక్కడ చెరువు కట్టల పైన కానీ చాలా ఇబ్బంది ఉన్నాయి. ఇంతకుముందు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అన్ని కార్యక్రమాలు చాలా డెవలప్ చేసిన, ఇప్పుడు గిట దాంతో పాటు ఇవి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనాత్మక నిర్ణయాలు అయితే వస్తా ఉన్నాయి. ఈ హైడ్రా అనేది ఒక సంచలనాత్మకంగా మారిపోతుంది. అది మంచిదే అంటారా? 100% రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం చేసుకున్నది చాలా మంచిది. టీఆర్ఎస్ వాళ్ళు ఏమైతే అక్రమాలు చేసిండ్రో దాన్ని గుర్తించి ఒక హైడ్రాగా ఈరోజు రేవంత్ రెడ్డి ముందడుగు చేసి నడుము బిగించి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాడు. అన్న, ఇంకొక విషయం అన్న, లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మీ గ్రామ ప్రజలు, నువ్వు పుట్టు పెరిగిన ఈ గ్రామ ప్రజలకు మీరు ఏ సూచన ఇవ్వగలుగుతున్నారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనతోని మత్తు పదార్థాలు లేకుండా మంచి అభివృద్ధి కార్యక్రమంలో పోవాలని, గ్రామ ప్రజలకు భజనలు భక్తులతో నిరూపించాలని అనుకుంటున్నాను. ఒక విషయం అయితే కరాఖండిగా చెప్తా ఉన్నాడు. కంపల్సరిగా లోకల్ బాడీ ఎలక్షన్లో అయితే నేను కాదు, నా గ్రామ ప్రజలు నన్ను కోరుకుంటున్నారు. నా గ్రామ ప్రజల పూర్వకంగానే నిన్ను బరిలో దిగబోతున్నాను. ఎందుకంటే నా కుటుంబానికి ఆల్రెడీ ఎక్స్ సర్పంచ్ అవకాశాలు ఇచ్చారు. అదేవిధంగా కొన్ని పదవుల్లో కూడా మమ్మల్ని ఈ ప్రజలు దీవించారు. అదేవిధంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో మాత్రం నేను కంపల్సరీగా బరిలో ఉంటున్నా. ఈ బరిలో కంపల్సరీగా విజయం అయితే సాధిస్తాను, నాకు నమ్మకం ఉంది. అదేవిధంగా ఈ పరిగి నియోజకవర్గం చూసుకున్నట్టయితే కంపల్సరీగా మంత్రి పదవి అయితే మన ఎమ్మెల్యే గారికి అయితే వస్తుంది ఖరాఖండిగా అన్న చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఈరోజు మహబూబ్ నగర్ బిడ్డ సీఎం గారు అయితే చాలా సంతోషకరంగా ఉన్నది దీపం అయితే వ్యక్తం చేయడం జరిగింది.